తమిళ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజా అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. భారతీరాజా కుమారుడు మనోజ్ 48 సంవత్సరాల భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా కన్నుమూశారన్న వార్త అభిమానులను, సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మార్చి 25 మంగళవారం ఉదయం సమయంలో మనోజ్ శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడ్డారు. ఈ విషయం గమనించిన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు మనోజ్ని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో మనోజ్ వెంటిలేటర్ పైనే కన్ను మూశారు. ఆయన 1976 సెప్టెంబర్ 11న జన్మించారు. భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా హీరోగా, నటుడిగా పలు సినిమాలు చేశారు. మనోజ్ని భారతీరాజానే తాజ్మహల్ అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు. ప్రస్తుతం మనోజ్ భారతీరాజా దర్శకుడిగా ఓ సినిమా చేయటానికి రెడీ అవుతున్నారు. మనోజ్ భారతీరాజాకి 2 సంతానం. ఎంతో మంచి భవిష్యత్తున్న మనోజ్ భారతీరాజా ఇలా మరణించటంతో భారతీరాజా కుటుంబం ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది.